ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. తమిళనాట అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది? విజయ్తో సమానంగా స్టార్డమ్ ఉంది. అలాంటి హీరో చాలా వరకు తన స్టార్డమ్ను, క్రేజ్ను పెద్దగా పట్టించుకోడు. ఎప్పుడూ స్టార్ డైరెక్టర్స్ వైపు చూడడు. తన కన్వీనెంట్గా ఉన్న డైరెక్టర్స్కు అవకాశాలు ఇస్తుంటాడు. ఒక్కోసారి హిట్ ఇచ్చిన దర్శకుడికే మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలంటూ అవకాశాలు ఇస్తుంటాడు. ప్రస్తుతం ఆ సెంటిమెంట్ను మరోసారి రిపీట్ చేస్తున్నాడు అల్టిమేట్ స్టార్. గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్కు మళ్ళీ డేట్స్ ఇస్తున్నాడు. రీసెంట్గా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ అల్టిమేట్ స్టార్ కమ్బ్యాక్ మూవీగా నిలిచింది. ఏకంగా 300 కోట్లు రాబట్టింది. అజిత్కు వీరాభిమాని అయిన దర్శకుడు అదికి రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం అతని అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అజిత్కు ఒక దర్శకుడు నచ్చితే అదే పనిగా ఆ దర్శకుడికి సినిమాలు ఇస్తుంటాడు. గతంలో శంకర్ శివకు వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి చిత్రాలు వరుసగా ఇచ్చాడు. ఇప్పుడు కూడా శివాకే డేట్స్ ఇస్తాడని నిన్న మొన్నటి వరకు ప్రచారం సాగింది. శివ కాకుండా వినోద్ అనే తమిళ దర్శకుడికి గతంలో వరుసగా 3 సినిమాలు తీసే అవకాశం ఇచ్చాడు అజిత్. అతను నేర్కొండ పారవై, వల్లిమై, తునివు. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ కు సేమ్ సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నాడు అజిత్. పైగా తన ఫ్యాన్ కావడంతో అదిక్కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. త్వరలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ 2 అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.